హైదరాబాద్ సిటీ పేరుగా భాగ్యనగరం వాన పడితే చాలు వరద నీటితో పాటు మురుగునీటి ప్రవాహంతో రోడ్లన్నీ అస్తవ్యస్తం. నాలాల మ్యాన్ హోల్స్, మురుగునీటి మ్యాన్ హోల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ మూతలు సైతం లేకుండా పోయి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రమాదకరంగా మారిన నాలాల దుస్థితిపై స్పెషల్ రిపోర్ట్. ఓవైపున వర్షాలు, మరోవైపు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో మ్యాన్హోళ్లతో ముప్పు పొంచి ఉంది. చిన్నారులు, పాదచారులు తిరిగే చోట మ్యాన్హోల్స్ ప్రమాదకరంగా మారాయి. నగరంలో మురుగునీరు, వరద నీరు పోయే విధంగా మ్యాన్హోల్స్ ఏర్పాటు చేశారు. మురుగునీటి పైప్లైన్ కు సంబంధించి గుండని మ్యాన్హోల్స్, వరద నీటి నాళాలకు సంబంధించి చతురస్రాకారంలో మ్యాన్హోళ్లు ఏర్పాటు చేశారు. గతంలో మ్యాన్ హోల్స్ ను గ్రానైట్ రాళ్లతో నిర్మించేవారు. కొన్నేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేవి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య పెరగడంతో పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ కుంగిపోతున్నాయి. మ్యాన్ హోల్స్ పై ఏర్పాటు చేసిన మూతలు ధ్వంసమవుతున్నాయి. పలు చోట్ల ప్రమాదకరంగా మారుతున్నాయి. గతంలో శివారు ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ బల్దియా పరిధిలో ఉండేది. సిటీ పరిధిలోని మురుగునీటి నిర్వహణ జలమండలి చూసేది. అయితే గత ప్రభుత్వం శివార్ల మురుగునీటి వ్యవస్థను జలమండలిలో కలిపివేయడంతో ఆయా సర్కిళ్ల పరిస్థితి పెన మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా మారిందని అనుకుంటున్నారు. జలమండలికి బదిలీ అయిన తర్వాత మ్యాన్ హోల్స్ నిర్వహణ పూర్తిగా పట్టించుకోవడం మానేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజులు ఒకసారి వస్తుంటే పోతుంటది, అసలు మళ్ళా క్లీన్ అయిన తర్వాత మళ్ళా తీసుకుని వస్తుంటది. స్మెల్ ఘోరం వస్తుంది, కూర్చోరాదు, ఏం చేద్దాం అందా చేయరాదు. పట్టించుకుని ఎవరు లేదు దీనికి. మళ్ళీ ఇంత పరిష్కారం పెట్టాలి దీనికి, మొత్తం స్మెల్ వస్తుంది రోడ్ మీద. హైదరాబాద్ సిటీ పంజాగుట్ట సర్కిల్ కు సమీపంలోని మోడల్ హౌస్ దగ్గర దాదాపు 10 మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఇక్కడి ప్రధాన రహదారులపై టన్నుల కొద్దీ బరువుండే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటి బరువుకు తగినట్టు మ్యాన్ హోల్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. దెబ్బతిన్న మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. बारिश आता ना तो यहाँ पे पानी पूरा भर जाता है, कोई भी देखने वाला नहीं है. हम लोग देखो यहाँ पे छोटा मोटा धंधा करने वाले हैं, पूरा स्मेल आता है यहाँ पे और पब्लिक को भी परेशान होता है, हम लोग को भी परेशानी रहता है. यहाँ वर्षा में पानी पूरा भर के ऐसा जमा रहता है, पूरा स्मेल आता है और आते कोई भी देखने वाला नहीं, करने वाला नहीं, कोई भी कुछ भी नहीं करते सर. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మురుగునీటి మ్యాన్ హోల్స్, జలమండలి డ్రైనేజీ మ్యాన్ హోల్స్ గుర్తించి ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎరుపు రంగు సూచికలతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. వర్షాలు వచ్చిన సందర్భంలో మ్యాన్ హోల్స్ దగ్గర తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ దెబ్బతిన్నాయి. అయితే వర్షాకాలం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏదో నామమాత్రంగానే చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధాన రహదారుల్లో ఉండే వరదనీటి మ్యాన్ హోల్స్ పూర్తిగా ధ్వంసమైనట్లు కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ ఆర్కేతో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.